హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నిన్నటి బ్లాగ్ అంటే వెనస్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా నేను వచ్చేసరికి ఇక్కడ ఆ రోజు వెజిటేబుల్స్ తీసుకొచ్చేకి వెళ్ళినప్పుడు ఇంకా మా పిల్లలు అయితే అనపకాయలు కావాలన్నారనమాట. ఇంక ఇప్పుడు సీజన్ కదండి, ఇంక ఈ 3 months కూడా మనకి సంక్రాంతి వరకు కూడా ఫుల్ సీజన్ అనమాట కాయలు అయితే. సో ఇంకా అనపకాయలు తీసుకోమా అంటే పితిక్ పప్పు చేసుకుందామని చెప్పేసి అడిగారనమాట. వాళ్ళకి ఆ చారు అంటే చాలా ఇష్టము, అందుకోసం అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా 1 కిలో అయితే 120 రూపీస్ అని చెప్పారు. మామూలుగా సీజన్ అంటే జాన్వర్లో అయితే మనకి 60 రూపీస్కి 50 రూపీస్కే వస్తాయి. బట్ ఇంక ఇప్పుడు కొంచెం దొరకడం కూడా ఎక్కువగా లేవన్నమాట. కాబట్టి ఇంకా రేట్ కూడా ఎక్కువ ఉన్నాయి. 120 రూపీస్ ఇచ్చి 1 కిలో తీసుకున్నా. అలాగే ఒక 10 రూపాయలు పచ్చిమిర్చి, ఇంకొక ½ కిలో టొమాటో తీసుకున్నా. టొమాటోలు కూడా చాలా బాగున్నాయి, ఆపిల్ పండ్లు మాత్రం ఉన్నాయన్నమాట. సో ఇంట్లో ఒక 4 ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ మనసొప్పక బాగున్నాయని చెప్పేసి 1 కిలో 60 రూపీస్ ఏమో చెప్పారు. నేను ఇంకా ½ కిలో తీసుకొని వచ్చానమాట. ఫ్రెష్గా మళ్ళీ అయిపోతే తీసుకుందాంలేని. బట్ ఇక్కడ ఏంటంటే స్టోరీ, అనపకాయలు ఈరోజు చేయాలన్నమాట. అంటే థర్స్డే రోజు చేయాలి నేను. కాకపోతే ఏంటంటే మర్చిపోయాను అనమాట. నైట్ ఏదో పరధ్యానంగా ఉండి ఏదో ఆలోచించుకుంటూ మర్చిపోయి కవర్ అలానే పెట్టేసి పడుకునేసాను. పొద్దున్న లేచి కిచెన్లోకి వచ్చినప్పుడు గుర్తొచ్చింది, అరే మా పిల్లలు అడిగారు కదా, ఒలిచి నానబెట్టాల్సింది కదా. అంటే ఈ గింజలు ఒలిచేసి నైట్ వాటర్లో వేసి నానబెట్టేసి పొద్దున్న లేసి వాటి పైన అంటే తొక్కంతా తీసేసి మళ్ళీ పితిక్ పప్పు చేస్తామన్నమాట. సో అట్లా చేద్దాం అనుకున్నాను, ఇంకా అది మిస్ అయిపోయిందని చెప్పేసి బాధేసింది. సర్లే ఇంక రేపైనా చేసేద్దాం, ఈరోజు నీట్గా ఒలిచేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసేసుకొని రేపైతే చేసిద్దాంలే అని చెప్పేసి ఇంకా అవన్నీ ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ అట్లనే పెట్టేసాం అనుకోండి, నెమ్మ చేరిపోయి కాయలు ఒక రకంగా అయిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా అన్నీ తీసి పెడుతూ ఉన్నా బయట. ఇంకా ఆలోపే కొంచెం కాఫీ అయితే తాగేద్దాం ఫస్ట్ అని చెప్పేసి, ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా, వేడివేడిగా ఏదో ఒకటి కడుపులో పడితే కానీ కొంచెం చలి తగ్గదనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక ఈరోజు హాట్ వాటర్ అయితే ఏం తాగలేదు, కొంచెం కాఫీనే తాగుదాం అనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా కాఫీ అయితే కలుపుకుంటూ ఉన్నా. సో బెల్లం వేసుకోవడం మర్చిపోయి షుగర్ వేసేసుకున్నాను అనమాట. అదే మీకు చూపిస్తూ ఉన్నా. మతిమరుపు బీభత్సంగా వచ్చేసిందిలేండి ఈ మధ్య. ఏమో తెలియదు కానీ పడే టెన్షన్స్ వల్లను అసలు ఏమో తెలియట్లేదు, బీభత్సమైన మతిమరపు వచ్చేసి అసలు ఒక్కొక్కటి మర్చిపోతూ ఉన్నా. అనపకాయలు మర్చిపోయాను, అలాగే నైట్ ఒలవడము, ఇంక ఇప్పుడు బెల్లం వేసుకోవడము, షుగర్ వేసేసుకున్నాను అనమాట. సో ఒక పూట ఏం కాదులే అని చెప్పేసి ఇంకా తాగేసాను, కాఫీ తాగేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసి అయితే స్కూల్కి పంపించేశాను. అదైతే ఏం షూట్ చేయలేదు. దాని తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసరికి మధ్యాహ్నం అయితే చికెన్ తీసుకొచ్చారనమాట మా వారు. మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇంకా చికెన్ కర్రీ చేయడానికి అయితే మసాలాలు రెడీ చేసుకుంటూ ఉన్నానండి. సో మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదా, మీరు చికెన్ కర్రీ ఎలా చేస్తారో ఒకసారి చూపించండి గ్రేవీ టైప్లో అని చెప్పేసి. సో ఇక్కడ నేను వచ్చేసరికి 1 కిలో చికెన్కి 2 ఆనియన్స్, అలాగే ఒక చిన్నవైతే 3 టొమాటో, పెద్దవైతే 2 టొమాటోలు, ఇంకా అల్లము, 1 తెల్లగడ్డ, కొంచెం కొత్తిమీర, కొంచెం మిరియాలు, తర్వాత ఇంకా పట్టా లవంగాలు ఇవైతే వేసుకుంటాను చికెన్కి. ఇవన్నీ కూడా వేసేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటాను. మరి పేస్ట్ లాగా చేసుకున్నామంటే అంత టేస్ట్ అనిపించదు. అదే మనం రోట్లో నూరుకుంటే ఎలాగైతే ఉంటుందో అలా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి కచ్చా పచ్చాగా, చాలా బాగుంటుంది అనమాట. రుచి కూడా బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంక ఇదంతా కూడా మనం పేస్ట్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ మాత్రం మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది, కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలాగా. సో ఇంకా ఇప్పుడు ఇదైతే మనము పక్కన పెట్టేసుకొని ఇంకా చికెన్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను చికెన్ అయితే పెట్టేశానండి స్టవ్ పైన. సో ప్రాసెస్ ఏంటంటే, ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకుంటాం. చికెన్లో కొందరు ఆవాలు వేస్తారు, కొందరు వేయరు. మా సైడ్ వేస్తాం కాబట్టి నేను వేసుకున్నాను. అండ్ ఆవాలు వేసి అవి చిట్లిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఆ చికెన్ని బాగా కలుపుకొని కొంచెం కల్లుప్పు అంటే రాళ్ళుప్పు అయితే వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే వాటర్ అంతా వస్తుందన్నమాట. దాని తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా దాని తర్వాత అయితే మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పచ్చివాసన లేకుండా ఆ పేస్ట్ అంతా కూడా మనకి బాగా మసాలా పడుతుంది అనమాట ముక్కల్లోకి. సో నేను చేసే స్టైల్ అయితే ఇలా సింపుల్గా ఉంటుంది. బట్ మసాలా అనేది మామూలుగా ఆనియన్స్, టొమాటో అన్నీ కట్ చేసి తిరగబాతులోకి వేసి చికెన్ వేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఈ విధంగా అన్నీ మిక్సీ పట్టేసుకొని వేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు అయితే నేను చికెన్ కర్రీ అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలని చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను, లాంగ్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్. ఇంకా ధనియాల పొడి, కారం పొడి కూడా వేసేసుకొని
తగినంత ఉప్పు కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. అంతవరకు కూడా అంటే వాటర్ ఏది కూడా వేయకుండా నార్మల్గా ఈ మసాలాతోటే మనం బాగా ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చు. మెత్తని చికెను తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మీకు ఇలానే గ్రేవీ లాగా కావాలంటే కూడా మీరు ఇలానే ఫ్రై చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఆపేసుకోవచ్చు. లేదా ఇంకొంచెం వాటర్గా గ్రేవీగా దోశలోకో ఇడ్లీకో అలా కావాలి, రైస్లోకి కావాలనుకున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీలో వాటర్ అయితే వేసేసుకొని మనం బాగా ఉడికించేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసి గార్నిష్ చేసేసుకున్నామంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇలా ఉంటేనే రైస్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరీ ముద్దగా చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ గ్రేవీ లేకుండా కొంచెం అప్పటికప్పుడు సరిపోతుంది. కానీ నేను పిల్లలకి లంచ్ ఇవ్వాలి, ఇంకా నైట్కి కూడా మాకు సరిపోయేలాగా నేను మధ్యాహ్నానికి నైట్కి కలిపి చేస్తాను కాబట్టి ఇలా పెట్టుకుంటాను అనమాట, కొంచెం వాటర్ వేసేసి. సో కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఇంత వాటర్ వేస్తారు అది చికెన్ చారా చికెన్ కర్రీనా అనేసి. మాకు నచ్చేలాగా మేము చేసుకొని తింటామండి. ఎవరికో నచ్చేలాగా నేను చేయాలంటే కష్టం కదా. మీరు ఎలా చేస్తారో నేను అలానే చేయాలంటే మా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి ఒక్కొక్కరు చేసే స్టైల్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మేము ఇలానే తింటాము, మా ఇంట్లో ఇలానే నచ్చుతుంది. ఇంకా దాని తర్వాత వంట అంతా కూడా రెడీ అయిపోయింది. వంట అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ కొంచెము ఇంట్లో ఒకసారిగా చెత్తలూడ్ చేసి తర్వాత టీపా ఇవన్నీ కూడా తుడిచేసుకొని సోఫాలంతా విదిలించేసుకొని అన్నీ సర్దేసుకున్నాను. ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా నేనైతే లంచ్ తినే టైం అనమాట. మా వారి కోసం వెయిట్ చేశాను. ఆయన అయితే రావడం లేట్ అయింది. సరే ఇంకా కాల్ చేస్తే నువ్వు తినేసి నేను రావడం లేట్ అవుతుందన్నారు. ఇంకా నేనైతే వేసుకొని తింటూ ఉన్నాను. అప్పటికి ఒక 1:20 అట్లా అయి ఉంటుంది టైం అయితే. ఇంకా నేను పొద్దున్న కూడా టిఫిన్ తినలేదనమాట, బాగా ఆకలేసేస్తూ ఉన్నింది. ఇంకా మా వారు రావడానికి ఒక 3 గంటలు అయిపోయేలాగుంది. ఆయన టైమింగ్స్ అయితే రోజు ఒకేలాగా ఉండవన్నమాట. గవర్నమెంట్ డ్యూటీస్ అంటే పర్ఫెక్ట్గా ఉంటాయి, బట్ ఇట్లా ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండవన్నమాట టైమింగ్స్. సో అట్లా ఆయన ఎప్పుడు పడితే అప్పుడు టైం ఉన్నప్పుడు 4 గంటలకి 5 గంటలకు కూడా వచ్చి తిన్న రోజులు ఉన్నాయి. ఇంకా లంచ్ అవి తినేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు కొంచెం బట్టలు ఆరేయడము, బట్టలు మర్చిపెట్టడం ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ 4 o'clockకి చిత్తూరు మురళీ బాబాయ్ అయితే వచ్చారనమాట. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, ఎంతమందికి తెలుసో కమెంట్స్లో షేర్ చేయండి. యూ కెన్ డ్యాన్స్కి అయితే వచ్చారనమాట ఇన్స్టిట్యూట్కి. మా పిల్లలు వెళ్తారు కదా, సో అక్కడికైతే వచ్చారండి. సో మేము కూడా వెళ్ళాము. చాలా బాగా మాట్లాడారు అండ్ మంచిగా 1 hour దగ్గర 2 hours వరకు స్పెండ్ చేసాం మేము అక్కడే. అండ్ మాతో పాటు డ్యాన్స్లు వేశారు, తర్వాత మాతో కూర్చొని మాట్లాడారు. మెయిన్గా మన మెగాస్టార్ చిరంజీవి గారితో మీట్ అయ్యేసి కాఫీ తాగేసి ఒక 1 hour పాటు కూర్చొని మాట్లాడేసి వచ్చారు కదా. సో వాటి గురించి అంతా మాతో షేర్ చేసుకొని తన హ్యాపీనెస్ని తర్వాత అక్కడ జరిగిన మెమరీస్ని ఇవన్నీ కూడా మా అందరితో షేర్ చేసుకున్నారు. చాలా బాగా మాట్లాడారనమాట. మన మెగాస్టార్ గారు డౌన్ టు ఎర్త్ ఎలా అయితే ఉంటారో సేమ్ అక్కడ వరకు వెళ్ళడం అంటేనే అసలు ఇంకా ఎంతో గుర్తింపు రావాలన్నమాట. మనము ఒక మెగాస్టార్ గారిని కలవాలంటేనే అసలు మనకి ఇంకొక జన్మ ఎత్తాలనిపిస్తుంది. అలాంటిది ఇంత తక్కువ టైంలో మన బాబాయ్ గారు అయితే ఎంచక్కా వెళ్ళేసి కూర్చొని కలిసి కాఫీ తాగడం, ఒక డ్యాన్స్ స్టెప్ వేయడం, ఇంకా గంట సేపు కూర్చొని మాట్లాడడం అంటే ఆషామాషి కాదు, ఎంతో అదృష్టం ఉండాలి. అది బాబాయ్కి ఈ ఏజ్లో దక్కింది. దగ్గర 50+ ఉంది ఏజ్ బాబాయ్కి. ఈ ఏజ్లో తన కోరిక అంటే దగ్గర తను చాలా ఇయర్స్ నుంచి అంటే తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అంటే మూవీస్ చూసేవాళ్ళు, తర్వాత మెగాస్టార్ గారికి డైహార్డ్ ఫ్యాన్ అంట. అలాంటిది ఇంత తక్కువ టైంలో మీట్ అవుతానని కల్లో కూడా ఊహించుకోలేదని చెప్పేసి బాబాయ్ గారు అయితే షేర్ చేసుకున్నారనమాట. చాలా సంతోషం అనిపించింది, ఎమోషనల్ అయ్యారు. ఇంకా మాతో అసలు మేము అనుకోలేదు. కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం ఫేమ్ రాగానే కళ్ళు ఎత్తికెక్కేయడమో, లేకపోతే వెళ్ళే వాళ్ళని సరిగా పట్టించుకోకపోవడమో, సక్సెస్ వచ్చిన వెంటనే సెల్ఫీస్కో ఫొటోస్కో వెళ్తే కొంచెం హెడ్ వెయిట్తో మాట్లాడడం, అట్లా కొంతమంది నేను అబ్జర్వ్ చేశాను. సెలబ్రిటీస్ లాగా ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే కష్టపడి ఇంత దూరం వచ్చుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే డౌన్ టు ఎర్త్ ఉంటారనమాట. మనలాంటి వాళ్ళు మంచిగా గౌరవించడం కానీ, మనలాంటి వాళ్ళను రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, అసలు నేను ఎంత చిన్నదాన్ని తన బిడ్డలాగా నన్ను కూడా మేడం అని పిలవడము, అసలు ఎంత మంచిగా చలాకీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసామంటే చాలా ఫ్రీగా చాలా బాగున్నాము. అండ్ మళ్ళీ నేను అక్కడ కూర్చొని ఉన్నానని చెప్పేసి తప్పుగా అనుకోకండి, పెద్దవాళ్ళ ముందర కూర్చోన్నారని. నేను చాలా వరకు నిల్చొనే ఉన్నాను. ఇంకా మాస్టర్ వాళ్ళు కూర్చోమని బలవంతం పెడితే మళ్ళీ లాస్ట్లో కూర్చున్నాను లేండి, అంతే. ఇంకా దాని తర్వాత లాస్ట్లో మేము డ్యాన్స్ కూడా వేసామండి. అస్సలు అలసిపోలేదన్నమాట. చెమట కారుతుంటే కూడా అస్సలు అలసిపోకుండా ఏం ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేస్తున్నారో చూడండి. అండ్ చామంతి
పువ్వ సాంగ్కి వేస్తున్నాం మెగాస్టార్ గారి సాంగ్కి అయితే. అండ్ భలే అనిపించింది. సో నేను కూడా బాబాయ్తో పాటు డాన్సులు రీల్స్ చేసాము, వీడియోస్ చేసాము చూడండి. ఇంకా చూసారు కదా, నాకైతే అసలు ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట. ఎంతైనా మెగాస్టార్ గారిని కలిసేసి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి. నాకు స్టెప్స్ ఒక్కొక్కటి రాలేదు టెన్షన్లో, అయినా కూడా బాబాయ్ గారు నాకు నేర్పించి మరీ వేపించారనమాట. నా దగ్గర 2-3 సాంగ్స్కి వేసాము, రీల్స్ చేసాము, భలే అనిపించింది. ఇంకా అలాగైతే ఇక్కడ ఫుల్ సాంగ్కి వేసామన్నమాట. చామంతి పువ్వ సాంగ్కి, ముగ్గురు మునగాల్లో ఉన్న సాంగ్కి అయితే ఫుల్ సాంగ్ వేసేసాము. అసలు స్టెప్స్ రాకపోయినా నేర్పించారు. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నన్ను అయితే అసలు చూసారు కదా, స్టెప్స్ అంటే స్టెప్స్, మాస్టర్ వాళ్ళైతే ఫుల్ నవ్వేశారు ఇట్లా మేమిద్దరం వేస్తుంటే. సో భలే అనిపించిందండి నిజంగా చెప్పాలంటే. కష్టజీవులు చాలా ఎమోషనల్ అయ్యారు. మెయిన్గా ఏంటంటే డాన్స్ అంటే పిచ్ అనమాట. టాలెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు. ఎవరైనా, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరినైనా సరే అండి, టాలెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు. బట్ గుర్తింపు రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మనలో ఉన్న టాలెంట్ని మనం బయట పెట్టుకున్నాం. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేది ఆలోచించడం పక్కన పెట్టేసి మన గురించి మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటామో అప్పుడు మనకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, నా ఆలోచన అనమాట. అండ్ బాబాయ్ గారు కూడా అదే మాట అక్కడ చెప్పారనమాట. పిల్లలకు కానీ నాకు కూడా చెప్పారు. సో మీరు ఒక లేడీ అయ్యుండి 2 పిల్లలు ఉన్న తర్వాత కూడా మీరు ఇంత మంచిగా మీ టాలెంట్ని చూపించుకుంటూ మీరు వీడియోస్ చేయడము, అంటే యూట్యూబ్ కూడా చూసారనమాట. యూట్యూబ్ ఉందని కూడా తెలుసు. సో ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, చాలా గ్రేట్ అసలు. ఇలాంటివి మీరు ఆపుకోకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా మీరు ఇవి ముందుకెళ్ళండి, సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పడం కానీ అసలు చాలా మంచి మంచి మాటలు చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా మన చిత్తూరు కదా, సో మంచిగా మాట్లాడుకుంటూ, నాకైతే మన చిత్తూరు నుంచి ఎవరు వెళ్ళినా కూడా అండి, పలంనేరు, చిత్తూరు, ఇట్లా తిరుపతి, ఇట్లా మన సరౌండింగ్లో ఎవరికి సక్సెస్ వచ్చి ఎవరు అంత దూరం వెళ్ళొచ్చినా కూడాను నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళకపోయినా మన ఊరి వాళ్ళు వెళ్ళారు కదా అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అట్లనే అందరిపైన ఉండదని కాదు, జస్ట్ నేను చెప్తున్నా అంతే. ఇంకా అలాగైతే ఇక్కడ ఫుల్ ఏదో స్టెప్స్ వచ్చినట్లు ఫాలో అయిపోతూ ఉన్నాను అనమాట అక్కడైతే. అండ్ లాస్ట్లో మేము ఇన్స్టాగ్రామ్కి రీల్స్ చేసాము, అందరికీ ఫొటోస్ ఇచ్చారు, ఫొటోస్ తీసుకున్నాము. భలే అనిపించిందండి. మనసుకైతే ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఆ రోజు 1 గంట సేపు అసలు నేను ఎక్కడున్నానో మర్చిపోయి అంత హ్యాపీగా గడిపాను అనమాట. ఆ టెన్షన్స్ అన్నీ కూడా తలలో నుండి తీసేసి. అండ్ ఇక్కడ ప్రాక్టీస్ టైం అనమాట ఇది. స్టూడెంట్స్తో డ్యాన్స్ ఒకటి, మళ్ళీ మాతో రీల్స్ కోసం ప్రాక్టీస్ అనమాట. సో నేనైతే రీసెంట్ టైమ్స్లో చాలా వరకు బాబాయ్ గారివి ఎక్కువ చూసానమాట. ఎప్పుడైతే బాబాయ్ గారిది వైరల్ అయ్యిందో డ్యాన్స్ సాంగ్ ఒకటి, ఫుల్గా అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నా. ఒక దగ్గర ఒక 10 డేస్లోనే, అంటే నాగబాబు గారు జబర్దస్త్లోను ఏదో ప్రోగ్రాంలో అనుకుంటా మాట ఇచ్చారనమాట, చిరు గారితో మీట్ చేపిస్తానని. ఒక 10 డేస్కి అంతా కాల్ రావడం, అభి మాస్టర్ వాళ్ళు తీసుకెళ్ళడం, చిరంజీవి గారితో మాట్లాడిపించడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. అసలు కల్లో కూడా అనుకోలేదంట బాబాయ్ అయితే మీట్ అవుతానని. బట్ తన కష్టమే తనని గెలిపించిందని చెప్తాను నేను. సో అలాగైతే మంచిగా మేము కూడా బాబాయ్ తోటి అసలు మెగాస్టార్ గారు పక్కన నిల్చొని వేసినంత ఫీలింగ్ వచ్చింది మాకైతేను. అంత దూరం వెళ్ళేసి వచ్చారు కదా, అసలు మనం డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నామంటే వాళ్ళని అట్లా దూరం నుండి చూస్తే చాలనుకుంటాము. అలాంటిది దగ్గర నుంచి స్వయంగా వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకొని కాఫీలు తాగడం, గంట సేపు మాట్లాడడం అంటే ఆషామాషి కాదు. మనలాంటి వాళ్ళకైతే అది కొంచెం కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం మనం అంత దూరం వెళ్ళాలంటే. బట్ బాబాయ్ గారు వెళ్ళి రావడం చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా హ్యాపీగా ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేసాం. తర్వాత రిటర్న్ అయితే ఇంటికి వస్తూ ఇంకా పిల్లలైతే పానీపూరి కావాలన్నారు. ఇంకా పెద్ద అమ్మాయిని కూడా స్కూల్ నుండి తీసుకొని వచ్చాము. వస్తూ 7:30 అయిపోయింది. ఈవినింగ్ 5:30కి వెళ్ళాము. ఇంకా 7:30 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. సో ఇదండి, ఇంకా కూరగాయలు తీసుకొని వెళ్ళాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయం తెలియజేయండి.